సాకేత్ ధరణిల విషయంలో మైథిలి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళని బెదిరిస్తుంది చందన. అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ జూలై 13వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. కైలాస్న, చందన ఇద్దరు కారులో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. కైలాస్న చందనతో నేను నాగేంద్ర అడ్రస్ తెలుసుకున్నాను అంటాడు. సాకేత్ గురించి నువ్వు భయపడుతున్నావు కదా, అందుకే తెలుసుకోవాలన్న పట్టుదలతోనే తెలుసుకున్నాను అంటాడు. నా బాధ గురించి నా కన్నతండ్రి పట్టించుకోకపోయినా మీరు పట్టించుకున్నారని, నన్ను బావని కలపడానికి మీరు చాలా తపన పడుతున్నారు. మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటుంది చందన. నువ్వు సాకేత్ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా సుఖంగా బ్రతకాలనేది నేను సౌదామిని కన్న కల. నేను ఇది ఎలా కూలిపోనిస్తాను అని కైలాస్నాథ్ అంటాడు. నువ్వు వరుసకి మేనకోడలివే అయినా నా కూతురుతో సమానం. నీ ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది కదా అంటాడు కైలాస్నాథ్. ఇక నాగేంద్ర ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నేను ఇక్కడే ఉంటాను వెళ్ళు అంటాడు. అక్కడ నీకేం అవసరం ఉందనిపించినా నాకు వెంటనే ఫోన్ చేయని చెప్తాడు. ఇక చందన లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే జయంతి వీరితో మాట్లాడుతుంది. ధరణి ధరణి అని అరుస్తూ చందన లోపలికి వస్తుంది. ఎలా ఉన్నావు ఆ చందన అని నాగేంద్ర బయటకొచ్చి మాట్లాడతాడు. ఆప్యాయతలన్నీ మీ మాటల్లోనే కారిపోతున్నాయే అని చందన అంటుంది. మనం ఎంత దూరమైనా రక్త సంబంధమైన వాళ్ళమే కదా అంటాడు నాగేంద్ర. మిస్టర్ నాగేంద్ర ప్రసాద్, ఇప్పుడు నేను నీ అభిమానాన్ని గుర్తించి కరిగిపోవడానికి రాలేదు అంటుంది చందన. పెద్ద చిన్న తేడా లేకుండా ఎలా మాట్లాడుతున్నావో, బాబాయ్ అని పేరు పెట్టి పిలవడం చేత కాదా అని జయంతి అంటూ ఉంటే, ఇప్పుడు ఆయన్ని బాబాయ్ అని నిన్ను పిన్ని అని పిలిచి పరవశించిపోవాలా అంటుంది చందన. వరసలు గుర్తు పెట్టుకోవడానికి రాలేదు, మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను అంటుంది. ఈ పెంపకమంతా మీ అత్త పెంపకం వల్లే వచ్చిందా, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావా అని జయంతి అంటే, పెంపకం గురించి మీరే మాట్లాడాలా? ధరణి అనే ఒక దిక్కుమాలిన దాన్ని దేశం మీద వదిలేసి మీరు పెంపకం గురించి మాట్లాడుతున్నారు అని చందన అంటే, మాటలు జాగ్రత్తగా రానివ్వు, నా కూతురు గురించి ఇంకేం మాట్లాడొద్దు, నా కూతురు నిన్నేం చేసింది అని జయంతి అంటుంది. నాకు మా బావకి ఒక అడ్డుగోడలా మారుతుందని చందన అంటుంది. చిన్నప్పటి నుంచి నేను బావ మీద చాలా ఆశలు పెంచుకున్నాను. నా జీవితం బావకి చెందాలని ఎన్నో కలలు కన్నాను. చిన్నప్పుడే మా ఇద్దరి మధ్య చేరింది. రెండు కుటుంబాలు వేరైనప్పుడు బావ నాకే సొంతమయ్యాడని సంతోషపడ్డాను. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మా మధ్యకి వచ్చింది. బావని నన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఆ ధరణి సంగతి తేల్చుకోవడానికే వచ్చాను అని చందన అంటే, నా కూతురికి వార్నింగ్ ఇస్తానని మా ఇంటికి వచ్చి నువ్వు నాకు చెప్పడమేంటి? సాకేత్ ధరణిల గురించి నువ్వు నన్ను బెదిరించడమేంటి? అసలు ఆ సాకేత్ ధరణిని పెళ్లి చేసుకుంటానన్న నేనే ఒప్పుకోను. నేనే వాళ్ళ చేతులు కట్టి పడేస్తాను అంటుంది జయంతి. ఇక చందన వెంటనే అక్కడున్న దేవుడు దగ్గరికి వెళ్తుంది. హారతి వెలిగించి ఆ ప్లేట్ దగ్గరికి తీసుకొస్తుంది. ధరణి మా బావ వెంట పడుతుంది. మీ ధరణి మా బావ జీవితంలో తప్పుకుంటే సరి, లేకపోతే ఈ హారతి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ ధరణి మీకు దక్కదని చందన ప్రమాణం చేసి చెప్తుంది. దేవుడు హారతి ఆర్పి మరీ చెప్పాను, నా దారికి అడ్డొస్తే మాత్రం ఊరుకోను, మీ ధరణికి చెప్పుకోండి. ప్రేమ అంటూ మా బావ వెంట మీ ధరణి పడితే నేను ఊరుకునేదే లేదు, దాని ప్రాణాలు గాల్లో కలిపేస్తానని ధరణికి అర్థమయ్యేలా చెప్పండి అని చందన వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జయంతి, దానికి ఎంత పొగరో చూశారు కదా, తల్లి లేనిది కదా, సౌదామినియే పెంచింది. ఆ పెంపకమంతా దీని పొగరులోనే కనిపిస్తుంది. నా ఇంటికొచ్చి నా కూతుర్ని చంపుతానని బెదిరిస్తుందా? ఇంకొకసారి గనక అది ఎదురు పెడితే దాని 32 పళ్ళు రాలిగొడతానని జయంతి కోపంగా లోపలికెళ్ళిపోతుంది. మరోవైపు సౌదామిని సాకేత్కి ధరణి దగ్గర అవ్వకుండా ఆనకట్ట వేయాలని మనసులో అనుకుని మైథిలిని పిలుస్తుంది. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అడుగుతుంది. హఠాత్తుగా అమ్మనాన్నల గురించి అడుగుతుందేంటి? రహస్యాలన్నీ అత్తకి చేరిపోయాయా ఏంటి అని మైథిలి కంగారు పడిపోతుంది. ఇప్పుడు మా పేరెంట్స్ గురించి ఎందుకు అంటుంది మైథిలి. నీకు సాకేత్కి శోభనం అనుకుంటున్నాం, పద్ధతి ప్రకారం ఆ విషయం మీ పేరెంట్స్కి కూడా చెప్పి ఇక్కడికి రప్పించాలి కదా అంటుంది సౌదామిని. వాళ్ళు ఇక్కడికి వస్తే ప్రళయం జరుగుతుందని మైథిలి మనసులో అనుకుంటుంది. ఇక చందన అయితే వీళ్ళిద్దరికీ శోభనం జరగడానికి వీల్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ పేరెంట్స్ గురించి అడుగుతుంటే ఏమీ చెప్పవేంటి అంటుంది. మా పేరెంట్స్కి ఈ పెళ్లి గురించి అని మైథిలి చెప్పబోతూ ఉంటే, ఈ పెళ్లి గురించి మీ పేరెంట్స్కి చెప్పలేదా? అలా అయితే కష్టం, శోభనం కొన్ని రోజులు వాయిదా వేద్దాం, మీ పేరెంట్స్ నిన్ను లేకపోతే తీసుకెళ్ళిపోతారుగా అంటుంది చందన. అదేమీ లేదు, మా పెళ్లి గురించి మా పేరెంట్స్కి మొత్తం తెలుసు, కాకపోతే వాళ్ళు అని మైథిలి చెప్పబోతూ ఉంటే మళ్ళీ చందన అడ్డుపడుతుంది. ఓహో, వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదా? అలాగైనా వాళ్ళు నిన్ను తీసుకెళ్ళిపోతారు కదా అంటుంది చందన. అదేమీ లేదు,
ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్కి నేను భార్యనయ్యాను, సౌదామిని లాంటి గొప్ప వ్యక్తికి కోడలయ్యాను కదా, తన కూతురికి ఇంత అదృష్టం దక్కిందని మా పేరెంట్స్ చాలా గొప్పగా సంబరపడిపోతున్నారు అంటుంది మైథిలి. అందుకే వాళ్ళు ఈ సంతోషాన్ని ఉండపట్టలేక ఎన్నో మొక్కులు మొక్కేశారు. ఆ మొక్కులు తీర్చడానికి తీర్థయాత్రలకి వెళ్ళిపోయారు అంటుంది మైథిలి. పెళ్లి వాళ్ళ పేరెంట్స్ లేకుండానే జరిగిపోయింది. శోభనం కూడా వాళ్ళ పేరెంట్స్ లేకుండా జరిగితే బాగోదుగా అంటుంది చందన. మైథిలి వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు ఈ శోభనాన్ని వాయిదా వేయిస్తే మంచిదనిపిస్తుందని చందన అంటూ ఉంటుంది. మైథిలి అప్పుడు తన మనసులో ఇది కావాలనే ఎత్తులు వేస్తుందని మనసులో అనుకుని, నువ్వన్నది కూడా నిజమే అంటుంది మైథిలి. కానీ మా పేరెంట్స్ ఇప్పుడు పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి సౌత్ ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా కవర్ చేయాలి. అప్పటికి ఎంత లేదన్నా 3 నెలల సమయం పడుతుందిగా అంటుంది మైథిలి. నాకైతే నా పేరెంట్స్ వచ్చే వరకు వెయిట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈలోపు బావని ఆ ధరణి ఎప్పుడెప్పుడు ఎత్తుకుపోదామా అని గోతికాడ నక్కలా కాచుకుని కూర్చుంది కదా అని మైథిలి అంటుంది. మీకెలా అనిపిస్తే అలాగే చేద్దామని మైథిలి అంటుంది. 3 నెలలే కదా వెయిట్ చేస్తే సరిపోతుందని చందన అంటే, 3 నెలలు ఆగితే ఆ ధరణి సాకేత్కి ముక్కుతాడు వేసేస్తుందని, అటువంటి పరిస్థితి రానివ్వకూడదు, మనం ఆలస్యం చేయకూడదు, అదే తను అవకాశంగా మార్చుకుంటుంది. వెంటనే నీకు సాకేత్కి శోభనం జరిగిపోవాలి అంటుంది సౌదామిని. పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను అని సౌదామిని అంటుంది. మీ ఇష్టమత్త, మీరేం చేసినా ఏం ఆలోచించినా నా మంచి కోసమే చేస్తారుగా అని మైథిలి అంటూ ఉంటే, అప్పుడే సౌదామినికి లాయర్ గారు ఫోన్ చేస్తారు. కోర్టు కేసు ఉంది కదా గుర్తు చేద్దామని అంటారు. కేసు మనమే గెలుస్తాంగా అని సౌదామిని అంటే, కోర్టుకొచ్చాక మాట్లాడుకుందాం అని లాయర్ అంటారు. నాగేంద్ర కేసు పెట్టాడు కదా ఆస్తి కోసం, అదే రేపు హీరింగ్కి వచ్చిందని, ఈ ఆస్తి ఎలాగైనా నాగేంద్రకి దక్కనివ్వకూడదని సౌదామిని వాళ్ళకి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. మరో సీన్లో జయంతి సూరికి భోజనం వడ్డిస్తుంది. నాగేంద్ర మాత్రం మౌనంగా ఉంటాడు. మీకేమైంది, ఏమైనా వడ్డించినా అంటే చెప్పడు, నాన్నెందుకు అలా ఉన్నాడని సూరి అడుగుతాడు. కొంతమంది అంతే అంటుంది జయంతి. మీ నాన్న పద్ధతులు వేరు, నువ్వు మీ నాన్నలా తయారవ్వద్దు అంటుంది. జీవితాంతం చచ్చేదాకా ఈ మధ్యతరగతి బతుకుల్లో బతకడం కాదు, విలాసంగా బ్రతకాలి, అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాచకూడదు అని జయంతి చెబుతూ ఉంటే, నాన్న సైలెంట్గా ఉండటానికి దీనికి కనెక్షన్ ఏంటి అంటాడు సూరి. రేపు కోర్టు హీరింగ్ ఉంది కదా, మనం మీ పెదనాన్న వాళ్ళ దగ్గర ఆస్తి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మీ నాన్నకి కోర్టు కేసులు వద్దంట, ఆస్తులు అంతస్తులు వద్దంట, రేపు కోర్టుకి రావడం ఇష్టం లేక ఆ కోపం ఎలా చూపిస్తున్నారు అంటుంది జయంతి. ఇక నాగేంద్ర మాట్లాడుతూ, మీ అమ్మ చెప్పిన మాటలు తలకెక్కించుకోవద్దు, జీవితం అంటే డబ్బుతో బ్రతకడం, దర్జాగా బ్రతకడం కాదు, మన వాళ్ళతో బ్రతకడం, మన మనసుకి దగ్గరైన వాళ్ళతో బ్రతకడం అని నాగేంద్ర అంటాడు. అలాంటి వాళ్ళు కూడా డబ్బులు ఉన్నప్పుడే ఉంటారు అంటుంది జయంతి. ఆ విషయం మీ నాన్నకి అర్థం అవడం లేదని జయంతి అంటూ ఉంటే, అప్పుడే మైథిలి నాగేంద్రకి ఫోన్ చేస్తుంది. రేపు కోర్టు హీరింగ్ ఉందంట కదా, అందరం కోర్టుకి వెళ్ళాలి. అవును అంటాడు నాగేంద్ర. నేను రాలేను అంటుంది మైథిలి. నేనొచ్చానంటే నేనే ధరణి అని అత్తకి తెలిసిపోతుందిగా అని మైథిలి అంటూ ఉంటే, ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. వారసురాలు సీరియల్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.